అపోస్తల కార్యం 1:8 ఏముంది అక్కడ చూడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొంది మీరు నాకు సాక్షులుగా ఉంటారు. క్రీస్తుని గురించి ఒకప్పుడు బాగా భగభగ సాక్ష్యం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సాక్ష్యం ఇవ్వలేక సప్పబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? అప్పుడు నూనె పైన పనిచేసింది, దీపం వెలిగింది, ఇప్పుడు నూనె అయిపోయింది. అందుకే గంభీరంగా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం, క్రీస్తు కొరకు గట్టిగా నిలవలేకపోతున్నాం. ఏమైపోయింది? ఆత్మ మనలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ, కానీ ఆయన శక్తి మన మీద పని చేయటల్లా. ఎందుకోసం అంటే దానికోసం మనం వేడుకోలా. సిలువకు ముందు పేతురు, నేను ఎంత నమ్మకస్తుండో తెలుసా? నిప్పు, వీళ్ళందరూ బుస్సు జంప్ అయినా అవుతారు, నేను గాను. ఏందనుకుంటున్నా నేనంటే? నీకు తెలియదు యేసయ్య నా సంగతి, నేను చాలా మొండుండి, మిస్టర్ పర్ఫెక్ట్ ఇక్కడ అని ఫీల్ అయ్యాడు. గంటల్లోనే గాలి తుస్సుమని పోయింది. గంటల్లోనే ఆ మాట అన్నాడు. గెత్సెమనే తోటకి వెళ్ళారు, ప్రార్థించడానికి వెళ్ళారు. కొన్ని గంటలు గడిచింది. యోధా సైన్యం తీసుకొని రానే వచ్చాడు. యేసుప్రభుని అప్పగించాడు, యేసుప్రభుని తీసుకొని వెళ్ళారు. వాళ్ళ వెంటబడి పేతురు కూడా వెళ్ళాడు. అంతే, ఇంకేం జరగల. ఆ పోయిన దగ్గర ఆయన్ని ప్రధాన యాజకుని మంటపంలోకి తీసుకెళ్లారు. ప్రేతోరియం అనే మంటపంలోకి తీసుకెళ్ళి అక్కడ విచారిస్తూ ఉన్నారు. అక్కడ కొడుతున్నారు యేసయ్యని. ఆయనకి ఏమి జరుగునో చూద్దామని ఆయన కూడా పోయాడు. ఆడికి పోయి అక్కడికి పోకుండా దూరంగా ఉండి దూరమున ఆయనను వెంబడించుచు, కొంతమంది కూర్చొని చలి కాచుకుంటే అక్కడికి పోయిన కూడా చలి కాచుకుంటున్నాడు. అక్కడ వాళ్ళు గుర్తుపెట్టారు, నువ్వు అయ్యే శిష్యుల్లో కూడా కాదు. అవును అంటే నన్ను కూడా తీసుకెళ్ళి బంధిస్తారేమో అని. ఏసా ఎవరైనా నాకు తెలియదే అన్నాడు. చూడండి, మన మనసు ఎంత చంచలమైందో, ఎంత అస్థిరమైందో, ఎంత బలహీనమైందో, ఎంత నిలవలేనిదో, నిజాయితీ లేనిదో. పేతురు లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ మన బతుకులకు ఒక అద్భుతమైన సాక్ష్యం. పేతురు అంటే అలా ఉన్నాడుగా, నేను ఎందుకుంటానని నువ్వేమన్నా ఓవర్ యాక్షన్ చేస్తావా? దమ్ముందా చెప్పు మరి. ఇంకా గంటల్లోనే అయిపోతావు నువ్వు కూడా, నీ బతుకు బయటపడిపోద్ది. లేదు, మానవుడికి సొంతంగా దేవుని కోసం అంత నీతిగా నిజాయితీగా నిలబడే శక్తే ఉంటే పరిశుద్ధాత్మ ఎందుకు? ఆత్మాభిషేకం ఎందుకు? ఆత్మబలం ఎందుకు? మానవుడు స్వతసిద్ధంగా అంత బలవంతుడైతే, మాట మీద నిలబడే దమ్ము వీడికి ఉంటే, వీడికి ఆత్మాభిషేకం ఎందుకు? పేతురంతటి వాడికే అంత లేదు. అది గంటల్లోనే బయటపెట్టాడు దేవుడు. ఒకసారి ఆడాడు అబద్ధం, 2 సార్లు ఆడాడు, 3ఓసారి కూడా ఆడాడు. 3ఓసారి అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసింది. అప్పుడు అక్కడ యేసయ్యను పట్టుకొని కొడుతున్నారు కదా, ఆ దెబ్బలు తింటానే ఈ 3ఓసారి అబద్ధం ఆడినాక, కోడి కూసినాక ప్రభు పేతురికి వెళ్ళి చూశాడు. పేతురు అక్కడ ఉన్నాడని తెలుసు యేసయ్యకి, అక్కడ అబద్ధాలు ఆడుతున్నాడని తెలుసు. 3వ అబద్ధం ఆడిన తర్వాత చూశాడు, ఎట్లా కొడతానే ఉన్నారు, ఆయన పట్టుకొని కొడతానే ఉన్నారు. యేసయ్య ఆ దెబ్బలు తింటానే పేతురికి వెళ్ళి చూశాడు. నమ్మకస్తుడా, నిప్పు, నిజాయితీ, నీతిమంతుడా, మాట మీద నిలబడేవాడా. ఏది నాయనా, గంటల్లోనే అబద్ధాలు ఆడేవేంది? నన్ను ఎరగనని. నన్ను ఎరగవా? నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నావే, నన్ను ఎరగవా? నీ కోసం అవసరమైతే చచ్చిపోతానన్నావే, నన్ను ఎరగవా? నేను పంచిన రొట్టెలు తిన్నావే, నన్ను ఎరగవా? నా బోధలు విన్నావే, నన్ను ఎరగవా? యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు తిరిగి లేపినప్పుడు నాతో ఉన్నావే,
నన్ను ఎరగవా? నాతో పాటు నీళ్ళ మీద నడిచావే, మునిగేటప్పుడు ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తే వచ్చి సత్యవాడిని బ్రతికించి నిలబెట్టానే, నన్ను ఎరగవా? సీమోను, నన్ను ఎరగవా? ఎంతసేపు పట్టింది సీమోను నీ రంగు బయటపడటానికి? ఇప్పుడు చెప్పు. ఓ మనుషుడా, నీ నీతి, నీ నిజాయితీ, నీ మనసులోని స్థిరత్వం, నీలోని నమ్మకత్వం ఇంత మాత్రమేరా అని బయట పెట్టాడు దేవుడు. గుండె బద్దలైపోయింది పేతురుకి. ఆ చూపు దెబ్బకు పోయాడు. ఇక వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని రాస్తుంది. ఓరమన్నాడు బయటికి పోయి, తలుచుకొని ఏడ్చాడు. ఏమన్నా తెలుసా? నెత్తి కొట్టుకొని, నేనేనా నీ ముందు ప్రగల్భాలు పలికాను? ఇంతోటి భాగ్యానికైనా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఇదే కదా నా బతుకు ప్రభువా. గంటలలో కూడా నీ కోసం, గంట కనీసం రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, గంట కూడా నీ కోసం నిజాయితీగా, నీ సాక్షిగా నిలవలేకపోయాను. ఇదే కదా నా నమ్మకత్వం, నా బతుకు, నా నీతి, నా యథార్థత, నా విశ్వాస్యత. ఇంతే కదా. అయ్యో నేనెంత ద్రోహిని ప్రభు, నేనెంత మోసగాడిని ప్రభు, నేనెంత అస్థిరుణ్ణి ప్రభు, నేనెంత చంచలుణ్ణి ప్రభు, నేనెంత నీతి లేనివాణ్ణి ప్రభు, ఎంత నిలకడలేనివాణ్ణి, ఎంత నిజాయితీ లేనివాణ్ణి ప్రభు, గంటల్లోనే పచ్చబద్దాలు ఆడానయ్యా అని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఓర్మని ఏడ్చాడు. అయితే యేసయ్య ఎందుకు చూశాడు తెలుసా? నేను అన్నది జరిగింది చూసావానో, లేకపోతే నీతిమాలినోడా, ఇంతేనా నీ విశ్వాస్యత అనో కాదు. ముమ్మారు నన్ను ఎరగని నువ్వు అబద్ధాలు ఆడతావు, యేసయ్య చెప్పిన మాట ప్రకారం జరిగింది కదా అక్కడ. అందుకని ఎగతాళిగా చూడలా యేసయ్య. నీ బలహీనత నేను ఎరుగుదును, డోంట్ వరీ, ఐ లవ్ యూ అని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ గుండె బద్దలైపోయాడు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా నన్ను ఆమోదిస్తున్నావా? ఇంకా నా మీద దృష్టి కలిగి ఉన్నావా? నీకెందుకు పనికొస్తా ప్రభా? నీకెందుకు పనికొస్తాను నేను? అయిపోయింది. వీడి ద్రోహి, వీడి దోషి, వీడి చెంచలుడు, వీడి మాట నికరం లేనోడు, నా విశ్వాస్యత వట్టిది. పనికి మాలినోడ్నయ్యా నేను, పనికి మాలినోడ్ని, పనికిరానయ్యా, నీకు పనికిరానయ్యా అంటే వదిలాడా యేసయ్య? తిరిగి లేచిన తర్వాత పేతురుని దర్శించి వాళ్ళందరికీ కనపడి వాళ్ళని ధైర్యపరిచి అనేక పర్యాయాలు, చివరికి తిబేరియా సముద్రం దగ్గర ఫైనల్గా కనపడి అక్కడ ఒక అద్భుత కార్యం చేసి చూపించి, ఫస్ట్ ఎలాగైతే ధోని కుడి ప్రక్కన వల వేయి చేపలు పడతాయి అన్నాడు, అలాగే ఆ తిబేరియా సముద్రం దగ్గర యోహాను సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదవగలిగితే తర్వాత ఈ మ్యాటర్ ఉంటుంది. అక్కడ మళ్ళా పేతుర్ని కలుసుకొని అక్కడ అద్భుతం చేసి మళ్ళా విస్తారమైన చేపలు పడేటట్టు సేమ్ ఫస్ట్ ఏ సిచ్యువేషన్ అయిందో మళ్ళీ అదే సిచ్యువేషన్, మళ్ళొక్కసారి తన కార్యాన్ని పునరావృతం చేసి తన శక్తిని మళ్ళొకసారి చూపించి మళ్ళొకసారి పేతుర్ని సిద్ధపరిచి ఈసారి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని. ఇప్పుడు అనలా ప్రేమించడం అనేది చిన్న మాట అంటావేంది, ప్రాణమిత్త అనలా. ప్రభువా అది నీవే ఎరుగుదు అన్నాడు. అది కాదు మాట. అన్నాడా? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా? ప్రభువా ఏమో నాకు తెలియట్లా, నీ ఎడల ప్రేమ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను. ఉందన్నాను అనుకో, ఏమో నా రంగు బయటపడేటట్టు మళ్ళీ ఏం పని చేస్తావో నాకు తెలియదు. ఉంది ప్రభా, నీ ఎడల నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా అన్నాను అనుకో, మళ్ళీ ఏం ముఖం బయలుదో. ప్రేమ ఉందా? అట్లయితే ఇంకాసేపటికి నువ్వు ఇటు చేస్తావు అంటావేమో, మళ్ళీ నీతో చతురు కదా. వద్దు,
నేను చెప్పను, ఉందని చెప్పను, లేదని చెప్పను, అది నీవే ఎరుగుదు అన్న. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను గాయ, నా గొర్రె పిల్లలను గాయ 3 సార్లు అడుగుతాడు. ఈ 3 సార్లు ఇక అతిశయోక్తులు మాట్లాడడం. స్టార్టింగ్లో మాట్లాడాడు, దెబ్బతిన్నాడు బిడ్డ పాపం. తర్వాత 3 సార్లు అడుగుతాడు. అక్కడ 3 సార్లు అబద్ధం ఆడాడుగా, ఇక్కడ 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అంట. అది నీవే ఎరుగుదు అంటాడు. ఏమో నాకు తెలియదు, నీ విషయంలో నాకు ప్రేమ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, అది నీకే తెలియదు. సరే, నా గొర్రెలను గాయి అన్నాడంటే అర్థం ఏంటి? ప్రేమ లేకపోతే అంటాడా? ప్రేమ ఉందని ఎరిగే కదా. అది నీ దగ్గర బలం ఉందో లేదో, ప్రేమ ఉందో లేదో, ఏముందో లేదో, ఒకవేళ ఏదన్నా తరుగయి ఉంటే దాన్ని నింపాలో లేదు, ఇదంతా ఆయన చూసుకోవాలి. నువ్వు నేను ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఏం చేయకూడదు? ఇక్కడ మన బేదరికాన్ని మనం అందుకే బేదలైన మీరు ధన్యులు అన్నాడు. అందుకే ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను, నిరుపేదనయ్యా. నా కుమారుడా, నా కుమారి, నమ్మకంగా ఉంటావా నాకు అంటే వెంటనే ఏం చెప్పాలి? ఉంటాను ప్రభువా అనకూడదు. అయ్యా, నమ్మకత్వంతో నీ ఎదుట నిలబడటం, నీకు నమ్మకంగా ఉండటం నా చేతనైద్దా? అంత బలం నాకుందా? అంత స్థిరత్వం నాకుందా? అంత విశ్వాస్యత నాకుందా? లేదు. నీకోసం నేను నమ్మకంగా ఉండాలన్నా నీవు బలమిస్తే ఉంటా, నువ్వు శక్తినిస్తే ఉంటా, నువ్వు కృపనిస్తే ఉంటా. నా కోసం నమ్మకంగా ఉంటావా కుమారి? నువ్వు ఉంచితే ఉంటా ప్రభువా. నేను ఉంచితే ఉండేది ఏంది? మరి నాకు అంత సీన్ లేదు. ఎంత మ్యాటర్ చెప్పినాక ఇప్పుడు మీలో ఎంతమంది దేవునికి నమ్మకంగా ఉంటారని అడిగాను అనుకో, ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తారు, నాకు తెలుసు. అదే ఈ మ్యాటర్ అంతా చెప్పకముందు ముందే ప్రశ్నలు అడిగాను అనుకో, తడొకోసారి చేతులు లేపుతూ ఉంటారు. ప్రభు కోసం ప్రాణం ఎవరిస్తారంటే నేను ఇస్తా అని లేపుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ప్రాణం తీసడానికి, గన్ను తీసుకుని ఎవరు రాలేదు కాబట్టి. దేవునికి మహిమ. నా కోసం నీతిగా ఉంటావా? నువ్వు ఉంచితే ఉంటావు ప్రభువా. నా కోసం నిజాయితీగా ఉంటావు, నువ్వు ఉంచితే ఉంటావు ప్రభువా. నా కోసం పరిశుద్ధంగా ఉంటావు, నీ దయ, నువ్వు బలమిస్తే ఉంటా. నాకు సేవ చేస్తావా? నువ్వు శక్తినిస్తే చేస్తా. నా కోసం పరిగెత్తుతావా? నువ్వు బలాన్ని ఇస్తే పరిగెత్తుతా. అవునా? ఏం చేయలేవా? లేదు. క్లియర్గా అర్థమైందా? మన బేదరికాన్ని, మన అస్థిరత్వాన్ని, మన చంచలత్వాన్ని మనం గుర్తుపట్టాలి. లేకపోతే దేవుడు అది గుర్తు వచ్చేటట్టు చేస్తాడు. ఒక పట్టాన మనకు అర్థం కాకపోతే అర్థం అయ్యేటట్టు చేస్తాడు దేవుడు. పేతురుకి అర్థమయ్యేటట్టు చేశాడు. ఆ తర్వాత బిడ్డ జాగ్రత్త పడ్డాడు. 3 సార్లు అడిగాడు, ప్రేమిస్తున్నావా అని. అబ్బో, నాకు తెలుసు, మళ్ళీ బుక్ చేయడానికి అడుగుతున్నావు నువ్వు, నీకే తెలుసు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసి ఏసై నవ్వుకొని ఉంటాడు, ఏసై నవ్వుకొని ఉంటాడు. నా గొర్రెలుగా అని 3 సార్లు పనులు అప్పచెప్పాడు.